చిన్నప్పటి నుండి మనకు ఒక అలవాటు ఉంది. యాక్షన్ సినిమా అంటే హీరో కండలు, గాలిలో ఎగిరే విలన్లు, బాంబులు, చేజింగ్లు మాత్రమే అనుకుంటాం. కానీ ఇప్పుడు తెలుగు సినిమా మొత్తం ఒక్కసారి తల తిప్పింది. ట్రెండ్ మారింది. ఎందుకంటే సమంత, రష్మిక, నయనతార ఈ ముగ్గురు భామలు థియేటర్లో అగ్గిపెట్టేందుకు పూర్తిగా రెడీ అయిపోయారు. మరి ఈ యాక్షన్ రెవల్యూషన్ తొలి సంతకం పెట్టింది ఎవరో తెలుసా? ఆమె మరెవరో కాదు, సమంత. తెలుగు సినిమాలో ప్రేమ కథలతో మొదలై యాక్షన్ తో సత్తా చాటిన అమ్మాయి ఉంది అంటే అది శామ్ మాత్రమే. సమంత ఫ్యామిలీ మ్యాన్ 2లో రాజీ పాత్రతో దేశం మొత్తానికి ఒక పెద్ద షాక్ ఇచ్చింది. అప్పటి వరకు అందరూ సమంత అంటే గ్లామర్, ప్రేమ కథలకు మాత్రమే సెట్ అవుతుంది అనుకునేవారు. కానీ ఆ సిరీస్ తర్వాత మొత్తం గేమ్ చేంజ్ అయిపోయింది. యశోద, సిటాడిల్ సిరీస్ లో హై వోల్టేజ్ యాక్షన్ తో ఇంకా పైకి వెళ్లిపోయింది సమంత. ఇప్పుడు ఆమె నటిస్తున్న మా ఇంటి బంగారం చూస్తే అర్థమవుతుంది ఈ అమ్మాయిని ఎవరూ ఆపలేరు, ఆపే ధైర్యం చేసినా లాభం లేదు అని. ఒక్క సమంతతోనే అయిపోలేదు. ఈ లిస్ట్ లో తర్వాత పేరు వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఆమె రష్మిక మందన్న. చిన్న చిన్న సినిమాల నుండి మొదలై పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి ఇప్పుడు యాక్షన్ క్వీన్ గా మారుతున్న జర్నీ రష్మికది. ఇప్పుడు ఆ క్రష్ పక్కన పెట్టి బ్యాంకాక్ వెళ్లి రోజుకు 8 గంటల యాక్షన్ ట్రైనింగ్ తీసుకుంటుందట. 8 గంటలంటే మాటలు కాదు, కానీ రష్మిక శరీరాన్ని మలుచుకుంటూ ముందుకు వెళ్తోంది. ఎందుకంటే ఆమె అప్ కమింగ్ మూవీ మైసా. ఇది కేవలం యాక్షన్ సినిమా కాదు, ఇది రష్మిక కెరీర్ లో ఒక టర్నింగ్ పాయింట్ అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. టీజర్ చూసారా? చూడకపోతే ఒక్కసారి చూడండి. అది కేవలం యాక్షన్ కాదు, ఒక అమ్మాయి తన హద్దులు తనే తొలగించుకోవటం. ఇప్పుడు చెప్పబోయేది విన్నాక మీరే అనుకుంటారు ఇంకేం కావాలి అని. ఆమె మన నయనతార. 2 దశాబ్దాలుగా తెలుగు సినిమాలో తన సొంత స్థానాన్ని నిలబెట్టుకుని ఇప్పుడు కొత్త శక్తితో తిరిగి వచ్చిన లేడీ సూపర్ స్టార్ నయనతార. రక్కై ఆ పేరు వింటేనే గుండె గుబేల్మంటుంది. టీజర్ చూస్తే అర్థమవుతుంది ఇది ప్రేక్షకుల్ని సీట్లలో కూర్చోనివ్వని భయంకరమైన యాక్షన్ థ్రిల్లర్ అని. ది బ్లాక్ గోల్డ్ కూడా పూర్తి యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుందని చెప్తున్నారు. నయనతార ఇప్పుడు అందంతో మాత్రమే కాదు, శక్తితో కూడా జవాబు చెప్తోంది. తెలుగు సినిమా చరిత్రలో ఒక కొత్త యుగానికి తెరతీసింది. ఇప్పుడు స్క్రీన్ మీద కేవలం పాటలు పాడే పాత్రలు లేవు, స్క్రీన్ మీద శత్రువుల్ని నేలకూల్చే యోధురాళ్లు నిలబడ్డారు. బాక్సాఫీస్ వద్ద వాళ్లు వేస్తున్న ముద్ర అదే చెప్తుంది అని ప్రేక్షకులు ఇస్తున్న స్పందన నిరూపిస్తుంది. తెలుగు తెర మీద ఆడవాళ్లు ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకోవడం లేదు, విలన్లకే కన్నీళ్లు తెప్పిస్తున్నారు. ఇది తెలుగు సినిమా రాసుకుంటున్న కొత్త చరిత్ర.